పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. ఆపడం కష్టం. తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జలుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. శేఖర్ మాస్టర్ ముందు చిట్టితో మాట్లాడాలి. చిట్టి రా చిట్టి. ఇంతకుముందు వేరే వాళ్ళు ఫ్లిప్స్ చేస్తుంటే సాంగ్లో వద్దు డ్యాన్స్ పెట్టండి ఫ్లిప్స్ వద్దని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు అయ్యి చేస్తున్నారు ఫ్లిప్స్? ఓవర్ యాక్టింగ్ వద్దు కానీ 4-5 సాంగ్స్ కలిపి ఎంత ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఇచ్చేసాడు సోమేష్. మనం అంటాంగా ఫైనల్స్ రావాల్సిన కంటెస్టెంట్లో మీరు 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 అని, నువ్వే కూడా బాయ్స్ చేశారు చిట్టి. మీ బాయ్స్ సోమేష్ గారితో పాటు బాయ్స్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ ఏదో మిస్ అవుతుంది అనుకున్నాను. సోముగాడు వచ్చిన కాడి నుంచి సాంగ్ వెళ్ళింది ఇట్లా 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 పైకి వెళ్తానే ఉంటుంది. ఇది ఎలాగైతే చేశారో నెక్స్ట్ కూడా మీరు దానికన్నా ఎక్కువ చేస్తేనే మనకి ఓకేనా బాయ్స్. చిట్టి ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఇది ఫైనల్స్ పర్ఫార్మెన్సా? ఇది క్వార్టర్ ఫైనల్సే కదా? క్వార్టర్ ఫైనల్స్ కే మీరు ఇలా పర్ఫార్మ్ చేస్తే మరి ఒకవేళ మీరు ఫైనల్స్ కి వెళ్తే మరి ఎలా చేస్తారు మీరు? అంటే క్వార్టర్ ఫైనల్స్ లో కూడా ఫైనల్స్ అనే వర్డ్ ఉంది కదా. వాట్ అ పర్ఫార్మర్ యు ఆర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
అన్ని మైండ్ లో పెట్టుకొని యూ నో వెరీ వెల్ దట్ క్వార్టర్ ఫైనల్స్ కాబట్టి వి నీడ్ డాన్స్. పవర్ మూవ్స్ వచ్చి ఇట్ హెల్ప్స్ యువర్ పర్ఫార్మెన్స్. డాన్స్ కూడా చేసావు, ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్రెషన్ కూడా చేసావు. దిస్ వాజ్ లైక్ యువర్ డూ ఆర్ డై పర్ఫార్మెన్స్ ఫర్ మీ. Master, what a choreography. And yes, I do agree that meeku, me strength are your boys. Chala ba chesaru andaru. Very well done. I'm super duper happy. Master, meeku. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. సోము, మీ ఎనర్జీ లెవెల్ కి సోము అండ్ గ్రూప్ మీ పర్ఫార్మెన్స్ కి అండ్ చిట్టి మాస్టర్ ఆంటీ నైట్ డ్రెస్ ఏంటి అంత హెవీగా ఉంది? మాస్టర్ పిలుస్తున్నారా? అది ఆయన బాగున్నారా? మీకేమైంది? ఇందాక క్విజ్ గెలిచాను కదండి, స్టైల్ గా ఉండాలి కదా. అదే క్విజ్ బయట లేడీస్ ఆడాడండి సార్. ఆ గెలిచిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఏమేమి వేసుకొచ్చో చూపించు. ఓ మన్నీయా, చాలా గెలిచావు భయ్యా. బయట నలుగురు అమ్మాయిలు చూసి ఏంటంటే ఎంత స్టైల్ గా ఉన్నారు మీరు, బా. మాకు హక్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్నారు. పాప వాళ్ళకి కళ్ళు కనపడలేదు క్లియర్ గా. ప్రదీప్ ఆ డ్రెస్ లో మొత్తం కవర్ అయిపోయింది, క్లియర్ గా తెలియట్లా. అక్కడికి వెళ్ళి చూపించరా? వెళ్ళా కావాలి, ఏం కావాలండి మీకు? ఇక్కడ తగులుతుందా? తగలదా? మాస్టర్ ఆ చైన్, ఇయర్ రింగ్ చైన్ కొంచెం ఇలా పూర్ణ ఏదో కోరుకుంది. అలా లాగితే చెవు కూడా వచ్చేద్దండి. బాబు నీది నువ్వు పెట్టుకో, మాకెందుకు కానీ. ఇక్కడ కూడా ఏదైనా పెట్టాల్సింది, వడ్డాను పెట్టాల్సింది ఇక్కడ. అంటే ఆ సైజ్ దొరకదన్నారు సార్. అవుటర్ రింగ్ రోడ్ తిరిగి రాలేదు. పోనీ ఎపిసోడ్ లో అది లేదు, ఒక్క ఎపిసోడ్ లేదా తేలేదు. ఇందాక ఎపిసోడ్ ఫైనల్స్ వేరేది ప్లాన్ చేశాడు. ముందు అది వస్తే తర్వాత ఆయన వస్తాడు. తెలిసేలే. సరే, వాళ్ళ ముగ్గురు కూడా ఖాళీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మనం గెలుచుకోవచ్చుగా. క్వశ్చన్లు అడిగి. సరే మీరు ఆన్సర్ అనుకోండి. మేము అనుకో, నువ్వు క్వశ్చన్ అనుకో. మేము అనుకో అంట. నువ్వు క్వశ్చన్ చెప్పి మేము ఆన్సర్ చెప్తాం. 24th ఎపిసోడ్ లో మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు? ఆ ఎపిసోడ్ కి నేను రాలేదు. అది రైటా రాంగా నేనవుద్దా? నీకు తెలియదు కానీ వచ్చిన లేదు, నాకు తెలుసు. నేను రాలా 24th ఎపిసోడ్ కి. ఇక్కడ కూడా మీరు చెప్పిందే, మేము చెప్పేది లేదు, అడిగినోడు లేదు. ప్రియమణి గారు చెప్తారు ఎల్లో బ్యాంగిల్ గెలుచుకుంటాను. D10 లో టీమ్ లీడర్ల పేర్లు చెప్పండి. నాకు తెలీదు. కరెక్ట్ ఆన్సర్. yes. అది కరెక్ట్ ఆన్సరా? నలుగురు పేర్లు కలిపితే నాకు తెలియదే కదా. అడుగు, మళ్ళీ అడుగు. D10 లో ఎంతమంది టీమ్ లీడర్లు, వాళ్ళ పేర్లు ఏంటి? రష్మి, హేమంత్, ఒక టీము, ఇంకో టీము వర్షిని, సుధీర్ అంటావా సుధీర్ ఏంటి? వర్షిని. మీరు ఇవన్నీ గెలుచుకున్నారు, మీరు వేసుకోండి ఇంకేవి. పూర్ణ అడగవా? అయ్యో నేను చూడలేదు మేడం. మీరు జఫ్రా ఆర్చర్ హెయిర్ స్టైల్ పెట్టారు మీరు. ఇగో నీకు అప్రిషియేషన్ కావాలి అంటే పూర్ణ గారి దగ్గర అడుగు, ఆవిడ చెప్పరు, నువ్వు గెలుస్తావు, ఆవిడ దగ్గర గెలుచుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే హక్ ఇవ్వాలి. అది ఇక్కడ నుంచి సాంగ్ వేస్తారు, స్టైల్ వెళ్ళి ఆవిడ దగ్గర. ఓకే రెడీ. అది 2 స్టెప్స్ దిగు. ఇదిగో నా మాట నువ్వు చేసి వెళ్ళకి కొంచెం నన్ను నమ్ము. నిన్ను పూర్ణ గారి దగ్గర పంపిస్తాను, నేను ఏమాత్రం ఎలిమెంట్ ఉంటా. అది ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఎలా వచ్చి మెట్లు దడదడ అని దిగి అదికి దడదడ అని ఎక్కాలి. అక్కడికి దిగాలంటే కొంచెం స్పీడ్ రావాలి, కొంచెం వెనక్కిరా. స్పీడ్ అనేది సోఫాలో నుంచా? ఇప్పుడు ఏంటంటే సోఫాలో కూర్చొని కాలు మీ కాలేసుకో. వెల్ డన్, సూపర్. వెరీ గుడ్. అగ్లేదా? అందుకే నేను పంపించాడు అక్కడికి. లేకపోతే అంత ధైర్యంగా జఫ్రా ఆర్చర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. జఫ్రా ఆర్చర్ యూనో. ఏమండి అదిగో మేడం మీరు కూడా పోజ్ ఇవ్వండి మేడం. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా బాగుంది. జోక్స్ పార్ట్ కొత్తగా ఉంది అనమాట. నిజంగా వెనక నుంచి చూస్తే ఎప్పుడు గుర్తుపట్టాడు మేడం. నిజంగా నడుచుకుని వాట్సాప్ బ్రో అంటారు, తర్వాత తెలుస్తుంది మీరని. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.